వెల్కమ్ టు సంప స్టూడియోస్. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల చివరి వరకల్లా 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 5 ఎమ్మెల్సీలకు సంబంధించి చూసుకుంటే ఎవరికి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్ పార్టీ 4 కైవసం చేసుకోవాలని ఒక వైపు ప్రయత్నిస్తుండగా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులలో 2 కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. మరి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎన్ని పోతాయి అనంటే, ఒకవైపు చూసుకుంటే బీఆర్ఎస్ సంఖ్యాబలం ఇప్పటికిప్పుడు చూసుకుంటే మాత్రం 38లో 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు సంపాదించుకోవాలంటే ఒకవేళ గనక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలుపుకున్న ఇంకా 2 ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పక్క ప్లాన్ వేసి ఖచ్చితంగా అంటే అనర్హత పిటిషన్ ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో సీరియస్ గా నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు సీరియస్ ఆదేశాలు కూడా జారీ చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ పక్కా స్కెచ్ తో 2 అభ్యర్థులను బరిలోకి దింపి ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటు వేస్తారో లేదో అని చెప్పేసి ఒక వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తున్నది. ఆ వ్యూహరచనలో భాగంగా ఆ 2 ఎమ్మెల్యే అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ గనక ఓటు వేయకపోతే అనర్హత పిటిషన్ అయితే ఒక విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని కూడా ఎవిడెన్స్ గా పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ ను రూపొందించినట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయని మనం చూసుకుంటే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం చూసుకుంటే 64 మాత్రమే ఉంది. మిత్రపక్షమైన సిపిఐ 1 సీటు ఉంది కాబట్టి 65 మాత్రమే ఉన్నాయి. అంటే 4 సీట్లు అంటే 4 ఎమ్మెల్సీలు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కో సభ్యునికి 20 మంది మాత్రం ఖచ్చితంగా శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు అవసరం. ఒక ఎమ్మెల్సీకి 20 మంది అవసరం. ఈ నేపథ్యంలో సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ అయితే 3 గెలుచుకుంటుంది. మరి 4వ స్థానాన్ని ఎట్లా భర్తీ చేయబోతుంది అంటే 65 మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం ఇంకా 5 అంటే 15 మంది అవసరం ఉంటుంది. ఆ 15 మందిలో మరి ఎంఐఎం 7 కలిసినా కానీ మరి చాలా తక్కువ అంటే ఇంకా 8 మంది శాసనసభ్యుల సంఖ్య తక్కువ ఉంటుంది. మరి ఒకవైపు బీజేపీ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. ఎందుకనంటే వాళ్ళకి సంఖ్యాబలం 8 ఉంది. ఒకసారి చూద్దాం ఒక్కొక్కరి సంఖ్యాబలాన్ని మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం అంటే బీజేపీ అయితే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయదు. ఈ చేయని నేపథ్యంలో 4 ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా కైవసం చేసుకోబోతుంది? మరి ఇది ఒక ట్విస్ట్గా మారింది. రేవంత్ రెడ్డికి అయితే ఇది ఒక ట్విస్ట్గా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా అంటే రేపు ఎవరైనా ఏరికోరి తన అనర్హత వేటు వేయించుకోవాలని ఎవరైతే కోరుకోరు. అలాంటి నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎన్నికకు దూరంగా ఉంటారని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ వినిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 64 ప్లస్ సిపిఐ 1 65, బీఆర్ఎస్ సంఖ్యాబలం చూసుకుంటే 38 మైనస్ 10 ఇది కాంగ్రెస్ గూటికి వెళ్ళిన వాళ్ళు 10 మంది, బీజేపీ 8, ఇక్కడ చూసుకుంటే ఎంఐఎం 7. ఇది టోటల్ సినారియో. ఈ టోటల్ సినారియోలో ఒక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్ సంఖ్యాబలాన్ని చూస్తే మాత్రం 65 మాత్రమే ఉంది. ఈ 65లో 3 మాత్రమే సునాయాసంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ 65కు ఎంఐఎం జోడీ కలిసినా కానీ మీకు ఇక్కడ 72 మాత్రమే వస్తున్నది. అంటే ఇంకా 8 అవసరం. ఈ 8 మంది సంబంధించిన దాంట్లో మనం చూసుకుంటే పార్టీ వీడిన అంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎవరైతే చేరారని చెప్పేసి అంటున్నారో వీళ్ళు ఈ 8 మంది కనుక ఇటు వేస్తే 4 స్థానాలు కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. కానీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆ సాహసం వీళ్ళు చేస్తారా అంటే నిజంగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు వీళ్ళు దూరంగా ఉంటారా, మరి బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా అనేది కూడా ఇక్కడ
సందిగ్ధంలో ఉంది. ఈ క్రమంలో సునాయాసంగా 3 మాత్రమే గెలుస్తారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి 4వ సీటు అనేది ఒక అగ్ని పరీక్షగా మారింది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ కూడా కేసీఆర్ ఏం స్టెప్ వేస్తున్నాడు, కేసీఆర్ అయితే ఇద్దరిని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు, బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకనంటే ఒక సందర్భాన్ని చూసుకుంటే కేసీఆర్ ఇద్దరిని ఎందుకు దింపబోతున్నాడు అంటే వాళ్ళ సంఖ్యాబలం ఇప్పటికీ 38 అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో 20 మంది అవసరమే ఉంటే 18 మంది ఇంకా ఎక్స్ట్రాగా ఉంటారు. అంటే ఇంకో సీటును సంపాదించుకోవాలంటే ఇద్దరు. మరి ఆ ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాడు కేసీఆర్? ఇది ట్విస్ట్. అంటే రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో జరగబోయే ట్విస్ట్ ఇది. 4వ ఎంపిక అంటే కాంగ్రెస్ పార్టీకి 4వ సీటుకు సంబంధించి మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే సిపిఐకి ఒక సీటు కేటాయిస్తామని చెప్పేసి అని అన్నారు. ఈ అనుకున్న నేపథ్యంలో మూడింటిలో ఒకటి సిపిఐకి పోతే 2 మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పటికే దానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే అధిష్టానం వద్ద అంటే ఎవరెవరిని ఎంపిక చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడి నుంచి పిసిసి నుంచి అక్కడికి సూచనలు అంటే కొంత పేర్లను అయితే పంపించడం జరిగింది అని చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం మొత్తం పిసిసి ప్రెసిడెంట్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీళ్ళందరూ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. అధిష్టానం వద్ద ఫైనల్ రావడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి 4వ సీటు ఎంపిక అనేది మాత్రం రేవంత్ రెడ్డికి అయితే కొంత సస్పెన్స్ గా మారింది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలది రేపు జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ స్కెచ్ మరి కాంగ్రెస్ స్కెచ్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం వేచి చూద్దాం.